హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ట్రాల్ 2' ఇదొక మాన్‌స్టర్ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ యాస్ యూజువల్‌గా చాలా బాగుంది. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఇది 'ట్రాల్ 1' మూవీకి సీక్వెల్. నాకు ఫస్ట్ మూవీ పెద్దగా ఏం నచ్చలేదు. మాన్‌స్టర్ సీక్వెన్సెస్ అన్ని బాగుంటాయి కానీ హ్యూమన్ క్యారెక్టర్స్‌లో అర్జెన్సీ ఎలిమెంట్ అండ్ ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది. సో ఇప్పుడు పార్ట్ 2 చూడాలంటే, పార్ట్ 1 చూడాలా అంటే క్యారెక్టర్స్ గురించి తెలియాలంటే డెఫినెట్‌లీ పార్ట్ 1 చూసాకే పార్ట్ 2 చూడాలి. ఇఫ్ మీకు క్యారెక్టర్స్‌తో పెద్దగా పని లేదు, నేను జస్ట్ మాన్‌స్టర్స్‌ని చూసి ఎంజాయ్ చేస్తామనుకుంటే అప్పుడు డైరెక్ట్‌గా పార్ట్ 2 కూడా చూసేయొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం గైస్. సో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇఫ్ మీరు పార్ట్ 1 చూసుంటే అందులో అడవిలో ఎక్కడో కొండల్లో ఒక ట్రాల్ అవేక్ అవుతుంది. ట్రాల్ అంటే ఆ మాన్‌స్టర్‌కి హ్యూమన్ పెట్టిన నేమ్. సో అది అవేక్ అయ్యాక నార్వే దేశం మొత్తాన్ని ధ్వంసం చేస్తూ ఉంటుంది. సో దాన్ని స్టాప్ చేయడానికి కొందరు హ్యూమన్స్ ఒక మిషన్ లాగా ఒక టీమ్ ఫార్మ్ చేసుకుంటారు. సో ఈసారి ఇంకొక జైజాంటిక్ ట్రాల్ అవేక్ అవుతుంది. సో దాన్ని ఆపడానికి ఈసారి ఆ హ్యూమన్స్‌తో పాటు ఫస్ట్ పార్ట్‌లో ఉండే ట్రాల్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో లాస్ట్‌కి ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో పార్ట్ 2 నాకెలా అనిపించిందంటే, ఇట్ వాస్ ఓకే మామ, బానే ఉంది. ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బావుంటుంది. ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. బట్ ఈసారి క్యారెక్టర్స్‌లో ఎమోషనల్ డెప్త్ అండ్ స్క్రీన్ ప్లేలో అర్జెన్సీ ఎలిమెంట్ కూడా ఉంటుంది. యాక్షన్ అయితే చాలా బాగుంది గైస్. 2 పెద్ద మాన్‌స్టర్స్ ఫైట్ చేయడం చూస్తున్నప్పుడు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. చాలా యాక్షన్ సీక్వెన్సెస్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్‌లా ఉంటాయి. అండ్ ఇఫ్ మీరు 'జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్' మూవీ చూసుంటే అందులో విలన్ డైనోసార్ ఉంటది కదా! దాన్ని చంపడానికి ఒక మంచి డైనోసార్ లాస్ట్‌లో వస్తది గదా! ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది గైస్. సో మాన్‌స్టర్ మూవీ అని ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా జస్ట్ టైమ్ పాస్ కోసం చూడాలనుకుంటే ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి డీసెంట్‌గా ఎంటర్‌టైన్ అవుతారు. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్‌గా వీఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం హ్యూమర్ కూడా ఉంటుంది. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ మాన్‌స్టర్ మూవీ విచ్ హాస్ ఇట్స్ మూమెంట్స్. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కొంచెం వైలెన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ 'ట్రాల్ 2' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.